కేరళలోని కొచ్చి కోస్ట్ దగ్గర ఒక కార్గో నౌక ఎంఎస్సి ఎల్సా 3 దీని పేరు. ఈ నౌకలోంచి ఆయిల్ స్పిల్ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే మెరైన్ బయోడైవర్సిటీ కానీ, మెరైన్ ఎకోసిస్టమ్ కానీ, ఎక్వాటిక్ లైఫ్ కానీ, అంటే బర్డ్స్, మ్యామల్స్, ఏదైతే షెల్ ఫిషెస్ అవన్నీ అక్కడ మెరైన్ ఎకోసిస్టమ్ లో ఉంటాయో అవన్నీ కూడా ఇబ్బంది పడతాయి. దాంతో పాటు అవన్నీ వాటి యొక్క హెల్త్ కన్సర్న్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. తర్వాత ఫిషర్మెన్ కమ్యూనిటీ కూడా అక్కడికి వెళ్ళలేవు. కోరల్ రీఫ్స్ కానీ, సాల్ట్ మార్షెస్ కానీ, మ్యాంగ్రూవ్స్ కానీ భవిష్యత్తులో కూడా ఈ ఆయిల్ స్పిల్స్ వల్ల ఇవన్నీ కూడా ఇబ్బంది పడతాయి అనమాట. అక్కడున్న మెరైన్ వైల్డ్ లైఫ్ కానీ, వాటి హెల్త్ కానీ అస్సలు మంచిది కాదు ఆయిల్ స్పిల్ అనమాట. ప్రపంచంలో చాలా చోట్ల ఆయిల్ స్పిల్స్ అనేవి చాలా కామన్ అనమాట. ముఖ్యంగా కార్గో నౌకలు ఏదైతే కార్గో క్యారీ చేస్తాయో లేదా ఆయిల్ క్యారీ చేస్తాయో వాటిలోంచి స్పిల్ అవుతా ఉంటుంది. ఈ ఆయిల్ సముద్రం దగ్గర, కోస్ట్ దగ్గర ఒక బాగా ఇలా పెరిగిపోద్ది అనమాట. ఒక అట్టలాగా పెరిగిపోయి ఆయిల్ స్పిల్ అనేది చాలా కాలం ఉంటుంది. సముద్రంలోంచి ఆయిల్ స్పిల్ జరిగినప్పుడు ఆయిల్ని క్లియర్ చేయడం చాలా కష్టం. దానిలో రకరకాల టెక్నిక్స్ వాడతారనమాట. స్కిమ్మింగ్ అని, లేదా కొన్నిసార్లు సార్బెంట్స్ వాడతారు. కొన్ని రకాల కెమికల్స్ వాడి ఆయిల్ని అట్టలాగా చేర్చి మొత్తాన్ని తీసేస్తుంటారనమాట. అదేవిధంగా మనం చూస్తే హై ప్రెషర్ వాషింగ్ అని కూడా చేస్తారు. అదేవిధంగా ఇన్సిటూ బర్నింగ్, అక్కడే ఆయిల్ దగ్గర నిప్పంటి చేసి మొత్తం ఆయిల్ క్లీనప్ చేయడానికి ఇన్సిటూ బర్నింగ్. గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర పెద్ద ఆయిల్ స్పిల్ జరిగితే అప్పట్లో ఇన్సిటూ బర్నింగే చేశారనమాట. అదేవిధంగా గెలటిన్ ట్రీట్మెంట్ అని చేస్తారు. ఆయిల్ స్పిల్స్ అవుతే ఆయిల్ని తీసేయడానికి మొత్తం ఆ తేటని తీసేయడానికి చాలా కష్టపడతారు.